జ్యోతిష శాస్త్రం ప్రకారం మొత్తం 12 రాసుల వారికి ప్రత్యేక రత్నాలు ఉంటాయి. అది ఆ రాశి వారి స్వభావం ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ రత్నాలను ధరించడం వల్ల అశుభ గ్రహాల ప్రభావాలను తొలగించుకోవచ్చు. మరి ఏ రత్నం ధరించాలో ఇప్పుడు చూద్దాం. మేష రాశికి అధిపతిగా అంగారకుడిని పరిగణిస్తారు. సాహసం, పరాక్రమం, నిర్భయం, శౌర్యం ప్రతీకగా అంగారకుడిని భావిస్తారు. నవగ్రహాల సేనాధిపతిగా పరిగణిస్తారు. ఫలితంగా మేషరాశి వారు చేతికి పగడాన్ని ధరించడం ఉత్తమంగా భావిస్తారు. ఈ రత్నాన్ని ధరించడం ద్వారా జీవితంలో మీరనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. అంతేకాకుండా సానుకూల ఫలితాలుంటాయి. వృషభం, మీ రాశికి అధిపతి శుక్రుడు. ఈ గ్రహాల సానుకూల ప్రభావాలను చూపుతుంది. అంతేకాకుండా ప్రశాంతమైన గ్రహంగా పరిగణిస్తారు. శుక్రుడు సంపద, వైభవం, ఐశ్వర్య కారకంగా పరిగణిస్తారు. శుక్రుడు నుంచి సానుకూల ఫలితాలను పొందడానికి మీరు డైమండ్ను ధరించాలి. శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తులు జీవితంలో కూడా విజయవంతం కాలేరు. ఎల్లప్పుడూ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిథునం, మీ రాశికి అధిపతి బుధుడు. బుధ గ్రహం స్వభావరీత్యా చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. బుధుడు శుభ ప్రభావం కారణంగా మీ మాటల్లో మధురమైన ప్రసంగం, మంచి ఉద్యోగం లభిస్తుంది. బుధుడు బలహీనత వల్ల కెరీర్లో వైఫల్యాన్ని చవిచూడాల్సి వస్తుంది. జాతకంలో బుధుడును బలోపేతం చేయాలంటే పచ్చ ధరించాలి. అప్పుడే మీరు జీవితంలో విజయాన్ని సాధించే అవకాశముంటుంది. కర్కాటకం, మీ రాశికి అధిపతి చంద్రుడు. జాతకంలో చంద్రుడు స్థానం బలహీనంగా ఉంటే సంబంధిత వ్యక్తుల ఆరోగ్యం ప్రభావితమవుతుంది. అంతేకాకుండా మానసిక సమస్యలు మొదలవుతాయి. చంద్రుడు బలహీనపడటం వల్ల జలుబు, జ్వరం లాంటి ఇతర అనారోగ్య సమస్యలు కలుగుతాయి. చంద్రుడును బలోపేతం చేయడానికి కర్కాటక రాశి ప్రజలు ముత్యాలను ధరించడం మంచిది. అప్పుడే మెరుగైన విజయాలు సాధించగలుగుతారు. సింహగ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు. సింహ రాశికి అధిపతి. మీ జాతకంలో సూర్యుడు స్థానం బలహీనంగా లేదా అశుభంగా ఉంటే తండ్రితో సంబంధం క్షీణిస్తుంది. అంతేకాకుండా మీ గౌరవం కూడా తగ్గుతుంది. మీరు ఎంత కష్టపడి పనిచేసినా ఫలితాలు రావు. జాతకంలో సూర్యుడిని బలోపేతం చేయడానికి మీరు రూబీని ధరించాలి. అప్పుడే మీరు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కన్య, మీ రాశికి అధిపతి బుధుడు. బుధ గ్రహం స్వభావరీత్యా చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. బుధుడు శుభ ప్రభావం కారణంగా మీ మాటల్లో మధురమైన ప్రసంగం, మంచి ఉద్యోగం లభిస్తుంది. జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే పచ్చ ధరించాలి. దీంతో పాటు పుష్పరాగం కూడా ధరిస్తే మంచిది. ఈ విధంగా చేయడం ద్వారా మీరు అనుకున్న విజయాలు, ఫలితాలు త్వరగా పొందుతారు. తులా రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు దాంపత్య జీవితంలో సంబంధానికి ఆనందం, బలాన్ని ఇస్తాడు. శుక్రుడు సంతోషించినట్లయితే మీరు జీవితంలో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు, ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశివారు వజ్రం లేదా జిర్కాన్ను ధరించాలి. అంతేకాకుండా కెరీర్తో పాటు జీవితంలోనూ విజయం సాధిస్తారు. అనుకున్న పనులు అవరోధాల్లేకుండా పూర్తవుతాయి. వృశ్చిక రాశి వారికి అధిపతి అంగారకుడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం అంగారకుడు క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. అంగారకుడి స్థితి బలహీనంగా ఉంటే మీకు వైవాహిక జీవితంలో నష్టం వాటిల్లుతుంది. అంతేకాకుండా శత్రువులు మీకు హాని తలపెట్టాలని చూస్తారు. వృశ్చిక రాశిలో అంగారకుడు ప్రభువు. అంగారకుడి స్థితి బలోపేతం చేయాలంటే వృశ్చిక రాశి వారు పగడాన్ని ధరించడం ఎంతో మంచిది. ధనస్సు, మీ రాశికి అధిపతి బృహస్పతి. గురుడు శుభ ప్రభావం ఉంటే కెరీర్లో విజయం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా మహిళలకు బంగారం, వెండి గురుడు అనుగ్రహం లభిస్తుంది. జాతకంలో బృహస్పతి స్థితి బలహీనంగా ఉంటే లేదా అశుభంగా ఉన్నప్పుడు మీరు పుష్పరాగం ధరించాలి. అప్పుడే మీరనుకున్న పనులు ఎలాంటి అవరోధాలు లేకుండా సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. మకర రాశి ప్రజలు చాలా కష్టపడి పనిచేస్తారు. అయితే వీరు ఎంత కష్టపడినా కొన్నిసార్లు వీరి కృషికి తగిన ఫలితాలు రావు. అంతేకాకుండా వారు జీవితాంతం కష్టపడుతూ ఉంటారు. మీ రాశి వారికి ప్రభువు శని దేవుడు. శనిని కర్మ ఫలాలను ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు. శనిని మెప్పించడానికి మీరు నీలమణిని ధరించాలి. ఫలితంగా మీ జీవితంలో శని ప్రభావం తొలగి సానుకూల ఫలితాలు ఉంటాయి. కుంభ రాశికి అధిపతి శని. అయితే ఈ రాశి ప్రజలు ఎక్కువగా ముదురు రంగు వస్తువులను ఉపయోగించాలి. రత్నాల దగ్గరకొస్తే నీలమణిని ధరించాలి. ఈ రత్నాన్ని ధరించడం ద్వారా కెరీర్లో వచ్చే ఆటంకాల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశం లభిస్తుంది. నీలమణిని ధరించడం మీకు శుభకరంగా ఉంటుంది. మీనం,
మీన రాశికి అధిపతి బృహస్పతి. ఈ గ్రహం వల్ల మనందరికీ ధనలాభం ఉంటుంది. అంతేకాకుండా కెరీర్లో విజయం దిశగా దూసుకెళ్లవచ్చు. బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి పుష్పరాగాన్ని ధరించడం వల్ల సానుకూల ఫలితాలు అందుతాయి. అంతేకాకుండా చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి.